హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడెల వంటిల్లు. ఈరోజు కోడెల వంటింట్లో కొత్త రెసిపీ కాదు, పాత రెసిపీయే. అదే చాక్లెట్ అండి. డ్రై నట్స్‌తో చాక్లెట్స్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీకు కూడా కావాలంటే మాత్రం తప్పకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేనైతే చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్‌లోకి వేసుకున్నాననమాట. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ ఏసి, ఆ వాటర్ పైన ఈ బౌల్ పెట్టి అంటే డబుల్ బాయిలర్ మెథడ్‌లో నేను ఈ చాక్లెట్ కాంపౌండ్‌ని మెల్ట్ చేసుకుంటున్నాను. ఇక ఈ చాక్లెట్ కాంపౌండ్ ఇలా మెల్ట్ అవుతూ ఉంటుందండి. మనకి ఆవిరి తగిలినప్పుడు ఆ చాక్లెట్ కాంపౌండ్ మొత్తం కూడా చక్కగా కరిగిపోయి లిక్విడ్‌లాగా వస్తుంది. ఇక మనం చూసే చాలా వీడియోలో చాక్లెట్ ఇలా జారుగా వచ్చేస్తుంది. దానికోసమైతే నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఎవరికైనా చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు ఇలాగే వస్తుంది. కానీ మనకి చూపించిన ఇంకో ట్రిక్ ఏంటంటే వాళ్ళక్కడ బటర్ కానీ, ఆయిల్ కానీ, లేతే నెయ్యి కానీ యాడ్ చేసేసి దాన్ని చక్కగా ఇలా లిక్విడ్‌లాగా చూపిచ్చేస్తారు. ఆ బటరు, నెయ్యి లేతే ఆయిలు యాడ్ చేసేది మాత్రం చూపిచ్చరనమాట. అప్పుడు మనమేమనుకుంటాం, అయ్యో! నేను చాక్లేట్ కాంపౌండ్ పెట్టాను, మెల్ట్ చేస్తున్నాను. నాకేంటి లిక్విడ్‌గా రాలేదు అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. 1, 2 సార్లు ఫెయిల్ అయినా, మూడోసారయితే టిప్ కనిపెట్టేసాను. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక దీనిలోకి మనం ఎంత ఎక్కువ బటర్ వేస్తే, ఎంత ఎక్కువ ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేస్తే అంత లిక్విడిటీ అనేది మనకొస్తుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందనిపిచ్చేసింది. ఇక దీనిలోకైతే నెయ్యి యాడ్ చేశానండి నేను. మీరు నెయ్యి అయినా, ఆయిల్ అయినా, బటర్ అయినా యాడ్ చేసుకోండి. బటర్ ఏస్తే ఇంకా స్మూత్‌గా సూపర్‌గా ఉంటుందండి. ఇక దీనిలోకి నేను బాదం పప్పులు ఒక ఒక 20 వరకు పప్పులు తీసుకొని చక్కగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని ఈ చాక్లెట్ కాంపౌండ్‌లో వేసేసి చక్కగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఇక్కడ బాదం పప్పు వేసామని ఎవ్వరికీ తెలీదు తినేవాళ్ళకి తప్ప. ఇక నేనైతే ఇంతకుముందు ఒక చాక్లెట్ వీడియో పెట్టానండి. ఒకరు కామెంట్ చేశారు, మీరు చాక్లెట్ ఏమన్నా ప్రిపేర్ చేశారా? జస్ట్ కాంపౌండ్ మెల్ట్ చేసి దానిలో వేశారు అని అన్నారు. అంటే మనం ఏది ప్రిపేర్ చేసినా కానీ ఏం చేస్తామండి, ఇంగ్రీడియెంట్స్ తెచ్చుకొని దాన్ని షేప్ మారుస్తాం. అంతే కదండీ! అన్నమైనా అంతే కదా! మనమేమన్నా వరి పొలంలో మొక్కలు వేసి, గింజలు కొట్టి, దాన్ని మిల్లులో ఆడించుకొని, దంచుకొని రైస్ వండుకోం కదా! రైస్ తెచ్చుకొని, వాటరేసుకొని రైస్ వండుకుంటాం. ఏదైనా అంతే. కామెంట్ చేయడం చాలా ఈజీ అండి. చేసేవారికి, వినేవారికి ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. అయితే ఇక చాక్లెట్ మౌల్డ్స్‌లోకి చాక్లెట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత దాన్ని ఫ్రీజర్‌లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత బయటకి తీస్తే ఇలా వస్తుంది. ఇక చాక్లెట్స్ అన్నీ కూడా చక్కగా ఇలా అంటే ఊడొచ్చేస్తాయి. ఇవి సిలికాన్ మౌల్డ్స్ అండి. ఈ చాక్లెట్ మౌల్డ్స్‌లో అయితే చాక్లెట్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇక చాక్లెట్స్ మొత్తం కూడా సెపరేట్ చేసుకొని నోట్లో వేసుకొని తింటమే తరువాయనమాట. 2 మినిట్స్‌లో అయిపోతుంది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.